నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత భారత్ బంగ్లాదేశ్ సంబంధాల చుట్టూ కొత్త రాజకీయ ఉద్రిక్తతలు నెలకొంటున్నాయనే చర్చలు వేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా బెంగాల్ రాజకీయ పరిణామాలపై బంగ్లాదేశ్లోని కొందరు మతోన్మాద సంస్థలు, ఇస్లామిక్ వర్గాలు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తుండడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిల్లోనూ చర్చనీయాంశమవుతోంది. మాజీ సీఎం మమతా బెనర్జీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నామని చెబుతూ ఢాకా వీధుల్లో భారీ ర్యాలీలు నిర్వహించటం, బెంగాల్లో ముస్లింల భవిష్యత్తు ప్రమాదంలో పడింది అంటూ నినాదాలు చేయటం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. కొందరు బంగ్లాదేశ్ మత సంస్థల నేతలైతే బీజేపీ ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు గుప్పిస్తూ మమతా బెనర్జీనే ముస్లింలకు రక్షణగా నిలిచారు అని వ్యాఖ్యానించటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో బెంగాల్లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని వార్తలు రావడంతో బంగ్లాదేశ్ లో శరణార్థుల సమస్య పెరిగే ప్రమాదం ఉందని అక్కడి ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. లక్షల సంఖ్యలో ప్రజలు తిరిగి బంగ్లాదేశ్ కు వస్తే దేశ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతుంది అని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నడుమ బంగ్లాదేశ్ కు చెందిన తీవ్రవాద భావాజాలం కలిగిన మత గురువు మౌలానా ఎనాయతుల్లా అబ్బాసీ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. భారతదేశంపై గతంలోనూ అనేక సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇతడు ఇప్పుడు మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. పశ్చిమ బెంగాల్లో ముస్లింలు సురక్షితంగా లేకపోతే బంగ్లాదేశ్ లో హిందువులు కూడా సురక్షితంగా ఉండరు అంటూ అతడు చేసిన హెచ్చరికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను భారత అనుకూల వర్గాలు నేరుగా మత విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రకటనలుగా అభివర్ణిస్తున్నాయి. 2023లో కూడా ఇదే అబ్బాసీ మదర్సాలకు ఆయుధాలు అందించి వాటిని సైనిక స్థావరాలుగా మార్చాలని పిలుపునివ్వడం తీవ్ర వివాదానికి దారితీసింది. అప్పట్లో అతడి వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ లోనే విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ అతడు తన వ్యాఖ్యల తీరును మార్చుకోకుండా భారత్ పై నిరంతర విషం చిమ్ముతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకరోజు ఢిల్లీపై ఇస్లామిక్ జెండా ఎగురుతుంది అంటూ అతడు చేసిన వ్యాఖ్యలు అప్పట్లోనే పెద్ద దుమారాన్ని రేపగా ఇప్పుడు మళ్లీ అదే తరహా రెచ్చగొట్టే భాషను ఉపయోగించడం గమనార్హం. తాజాగా చేసిన ప్రసంగంలో అబ్బాసీ భారతదేశంలోని హిందువులు, ముస్లింలను అణచివేస్తున్నారని ఆరోపించాడు. ముఖ్యంగా బీఫ్ విక్రయించే దుకాణాల కూల్చివేత, ముస్లింలపై దాడులు, మతపరమైన వివక్ష జరుగుతోందని చెబుతూ భారత్ పై అంతర్జాతీయ ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చాడు. బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ తో వాణిజ్య సంబంధాలను పునఃసమీక్షించాలని, అవసరమైతే సంబంధాలు తెంచుకోవాలని కూడా డిమాండ్ చేశాడు. అలాగే ముస్లిం దేశాలు భారత్ పై దౌత్యపరమైన ఒత్తిడి తీసుకురావాలని, ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ పై ఫిర్యాదులు చేయాలని కోరాడు. అతడి ప్రసంగంలో భారత్ వ్యతిరేక భావాజాలం స్పష్టంగా కనిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ లో నివసిస్తున్న హిందూ మైనార్టీల భద్రతపై కూడా కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అక్కడి హిందూ దేవాలయాలపై దాడులు, ఆస్తుల ధ్వంసం, మైనార్టీలపై బెదిరింపులు జరిగిన ఘటనలు అంతర్జాతీయంగా విమర్శలకు గురయ్యాయి. ఇప్పుడు అబ్బాసీ వంటి మత గురువులు హిందువులను ప్రత్యక్షంగా హెచ్చరించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు భారత్ లో కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది. భారత్ ను బెదిరించే ధైర్యం ఎలా వస్తోంది? బంగ్లాదేశ్ తీవ్రవాద శక్తుల కేంద్రంగా మారుతుందా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భద్రతా నిపుణులు మాత్రం ఇలాంటి వ్యాఖ్యలను తేలికగా తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో అక్రమ చొరబాట్లు, మతోన్మాద సంస్థల కార్యకలాపాలు, సోషల్ మీడియా ద్వారా విద్వేష ప్రచారం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు. పశ్చిమ బెంగాల్ రాజకీయ మార్పులు ఇప్పుడు కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా భారత్ బంగ్లాదేశ్ సంబంధాలపై కూడా ప్రభావం చూపుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా మత రాజకీయాలు, అక్రమ వలసలు, సరిహద్దు భద్రత, మైనార్టీ భద్రత వంటి అంశాలు రాబోయే రోజుల్లో మరింత హాట్ టాపిక్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇవాళ అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.